కృష్ణ రామ్ వేరు వేరు కాదు, ఒక్కడే ఇద్దర్లా నటించాడు. వాడి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ తర్వాత సంగతి. వాడి తెలివితేటల్ని పూర్తిగా నా సొంతం చేసుకొని ఆ మురారి గాన్ని అంతం చేస్తాను. థ్యాంక్ యూ. టైంకొచ్చి మీరు వాడిని సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఏమనుకోకుండా నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తారా? ఏంటండి? నన్ను ఎత్తుకొని ఆ పైదాకా తీసుకెళ్తారా? ఈ పరిస్థితుల్లో నాకు మీరు తప్ప ఆ దేవుడు కూడా సాయం చేయడండి. మంచికో చెడుకో మిమ్మల్నే నమ్మి పిలిచాను. మీరే నన్ను మెట్లెక్కించాలి. చచ్చాన్రా దేవుడా, నేనొక్కడిని మెట్లెక్కడమే కష్టంగా ఫీల్ అవుతుంటే దీన్ని ఎత్తుకుని తీసుకెళ్లాలా? ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదండి. మీరు ఎంత వెయిట్ ఉంటారు? ఎంతండి? నా పర్సనాలిటీ చూస్తే అర్థం కావట్లేదా? ఓ 30కి 40కి మధ్యలో ఉంటానంతే. ఓహో, అంతేనా? ట్రై చేస్తాను. రండి. దేవుడా, ఆగారేంటి? ఎక్కటి? బరువు ఎక్కువ ఉన్నానా అండి? సత్య గారు, మనలో మన మాట. మీరిందాక 30కి 40కి మధ్యలో ఉంటానన్నారు కదా, కానీ నాకెందుకో 50కి 60కి మధ్యలో ఉంటారనిపిస్తోందండి. ఏమోనండి, మీ పరిచయం అయ్యాక కాస్త పెరిగానేమో. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఇదొకటా? సత్య గారు, నాకెందుకు గుడికి కనిపించట్లేదండి. ఇంకా జస్ట్ 100 మెట్లే. 100? కృష్ణ గారు, గుడి కనిపిస్తుందా? గుడి కనిపించట్లేదు, కానీ దేవుడు కనిపిస్తున్నాడండి. దేవుడా! ఇక్కడ దింపండి, దివ్యతో వెళ్తాను. ఏమేం సత్య? ఏమైందే? కాలు బెనికిందే. పాపం కృష్ణ గారే పైకెత్తుకొచ్చారు. కృష్ణ గారు, పదని పూజ చేసొద్దాం. అయ్యో, మీరెళ్ళి పూజ చేసుకోండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. ఓకే? రావే రా. బాబోయ్, ఇంత వెయిట్ ఉందేంట్రా బాబు. బాబోయ్, మీ పేర్లు చెప్పండి అమ్మా. కావ్య, సత్య, దివ్య. అలాగేనమ్మా. సత్య నామదేశ్య, దివ్య నామదేశ్య.
అదేంటి సత్య, నీ నొప్పి అప్పుడే తగ్గిపోయిందా? మొక్కు తీరిపోయిందిగా, నొప్పి దానంతకు అదే తగ్గిపోయింది. ప్రసాదం తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే నా మొక్కు తీరింది. అందుకే నేను రేపు మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయమా? ఏంటండి? రేపు చెప్తాను. బాయ్. పదండి. బాయ్. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నన్నెవరు తీసుకెళ్తారు? ఇదేంట్రా బాబు? ఏం చెప్తావే రేపు? చెప్పవే, టెన్షన్ పెట్టకు. తనకి నాపై ఇంకా ఎంత ప్రేమ ఉందో చూస్తాను. పదండి పదండి. గొప్ప వ్యక్తిని కలుగుతాం రారా అంటే ఇప్పటిదాకా ఇంటికి కూడా రాలేదు. రాని చెప్తా. ఈ ప్రపంచం గురించి, ఈ సిటీ గురించి తనకే అంతా బాగా తెలిసినట్టు గొప్పగా మాట్లాడాడు. రుద్రబాబు ఏం చేశాడో చెప్తే ఏముంటాడో చూస్తాను. వస్తాడుగా, రాని చెప్తా. చెప్తారా? ఏమైంది బాబు? నా మనవడికి ఏమైంది? రే మురారి, ఏమైందిరా? ఏం లేదు తాతయ్య గారు, ఈ రోజు కాలేజీలో కుర్రాడు సూసైడ్ చేసుకోబోతుంటే మన మురారి ప్రాణాలు తెగించి కాపాడాడు. అప్పుడు మనోడికి కొంచెం కౌకు దెబ్బలు తగిలాయి. అవునా? దెబ్బలు తగిలితే తగిలే, కానీ ఒకరి ప్రాణం కాపాడావు. ఇంతకీ ఆ కుర్రాడు క్షేమమే కదా? నిక్షేపంగా ఉన్నాడు తాతగారు. క్షేమంగా ఉంటే అంతే చాలు. ఇదిగో, మా వాడు ఇలాంటి సాహసాలు చేసిన ప్రతిసారి మీరందరూ వాడి పక్కనే ఉండాలి. ఇలాగే మీరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అలాగే తాతయ్య గారు. అలాగే తాతయ్య గారు. మురారి, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉంది తాతయ్య. హాస్పిటల్కి వెళ్దామా? అయ్యో, ఏం అవసరం లేదు. రే, మీరు వెళ్ళి తాతయ్యకి నాకు భోజనం తీసుకురండి. అలాగేరా, పదండ్రా. అమ్మయ్యా. రే మురారి, నీకు నిజంగా బాగానే ఉంది కదా? లేక నేను బాధపడతానని నటిస్తున్నావా? అయ్యయ్యో, అదేం లేదు తాతయ్య. నిజం చెప్పరా? నిజం తాతయ్య. కావాలంటే నడిచి చూపించనా? చూడు. అబ్బో, ఏం లేదు, ఏం లేదు. చూసావా, ఏం లేదు. ఇక నేను కూర్చుంటానే. మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు రా. ఒరే, రుద్రబాబు గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధం. నేను వెళ్ళేసరికి నా కోసం ఎదురు చూస్తున్నాడు. స్వయంగా తనే నాకు వడ్డించి మర్యాదలు చేశాడు. నీ గురించి కూడా అడిగాడు. నువ్వే రాలేదు. గొప్ప వ్యక్తిని కలుసుకోలేకపోయావు. ఆయన్ని కలవలేకపోయినా నేను మంచి వ్యక్తిని కలిశాను తాతయ్య. ఆత్మహత్య చేసుకోబోతున్న వాణ్ణి నేను ఆయన కలిసి కాపాడాం. ఓన్లేరా, ఏదో రకంగా మంచి వాళ్ళ సాంగత్యం నీకు కలిగితే అంతే చాలు.
అది సరే కాని నువ్వేంటి తాతయ్య బ్యాగ్ సర్దావు? వెళ్ళాలరా, పనుంది. తాతయ్య ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా? బెజవాడలో చిన్న పనుంది, అది చూసుకుని వెళ్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటానులే. సరే తాతయ్య, భోజనం అయ్యాక నేనే బస్ ఎక్కిస్తాను. ఎందుకు? నేను వెళ్తాను. ఈ టైంలో మనల్ని ఎవరు ఫాలో అవుతారు తాతయ్య? ఏ టైం అయినా సరే అది మన జాగ్రత్తరా. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ నాగమ్మ నీడ కూడా నీ మీద పడకూడదు. వీలుంటే ఆ రుద్రబాబును ఒకసారి కలుసుకో, నీకు మంచి జరుగుతుంది. అలాగే తాతయ్య. ఈరోజు సత్య ఓ విషయం చెప్తానంది. అది తప్పకుండా లవ్ మ్యాటర్ అయి ఉంటుంది. తను చెప్పే ఐ లవ్ యూ అనే ఆ అందమైన మాటల కోసం నేను మరింత హ్యాండ్సమ్ గా వెళ్తే కరెక్ట్ మ్యాచింగ్ గా ఉంటుంది. కుమ్మేరా మురారి. ఈ టీ షర్ట్ దాంట్లో కన్నా దీనిలోనే బాగున్నావురా రే. సూపర్. ఇంకొంచెం స్టైల్ గా టచ్అప్ లేద్దాం. ఓ నైస్. సత్య అయి ఉంటుంది. తనకి నాకన్నా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. సత్య అమ్మని కాల్ చేస్తుంది సత్యే, కానీ రాంగ్ నెంబర్కి చేస్తుంది ఏంటి? కృష్ణావతారానికి చేయబోయి రామావతారానికి చేస్తోందా? సత్యభామ కృష్ణుడికే కదా కాల్ చేయాలి. ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు? ఒకవేళ కృష్ణకు ప్రపోజ్ చేయడం కోసం రాముణ్ణి పర్మిషన్ అడగాలనుకుంటోందా? అయినా కృష్ణకు సత్యకు మధ్య రాముడి జోక్యం అక్కర్లేదుగా. మ్యాటర్ ఏమై ఉంటుంది? ఏదైతే అదైంది. ఈ టెన్షన్ మన వల్ల కాదు. లిఫ్ట్ చేస్తాను. హలో. హలో సార్, బిజీగా ఉన్నారా? లేదు, డ్యూటీలో ఉన్నాను. ఓ, స్టేషన్ లోనే ఉన్నారా? అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, స్టేషన్కి ఎందుకు? మీతో కాస్త పనుంది సార్. పనేంటి? కలిసాక చెప్తాను. అంత సీక్రెటా? కాదు, అర్జెంట్. అయితే ఫోన్లోనే చెప్పొచ్చు కదా. కాదు సార్, లైఫ్ లోనే చెప్పాలి. సరే, ఆడపిల్లవి స్టేషన్కి రావడం ఎందుకు? నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. పర్వాలేదు సార్, స్టేషన్ కే వస్తాను. అక్కడ మీరుండగా నాకు భయం ఎందుకు? స్టేషన్ అంటే నా ఆఫీస్ అమ్మా. ఇక్కడ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయకూడదు. వావ్, మీరు నిజంగా డ్యూటీ మైండెడ్ సార్. ఇదేంటి సడన్ గా పొగుడుతోంది? ఏదైనా ప్లాన్ కాదు కదా? ఓకే సార్, నేను మీ అపార్ట్మెంట్ పక్కనున్న పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. యూనిఫామ్ లోనే వచ్చేయండి. యూనిఫామ్ లో ఎందుకు? అంటే మీరు ఆల్రెడీ డ్యూటీలోనే ఉన్నారు కదా, మళ్ళీ డ్రెస్ చేంజ్ ఎందుకు అని. అమ్మని కష్టపడి గ్లామరస్ గా రెడీ అయితే ఖాకీ దుస్తులు రమ్మంటోందేంటి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సార్. త్వరగా రండి. బాయ్ సార్. సత్య బిహేవియర్ ఏంటి? కొంచెం తేడాగా ఉంది. ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నట్టు? వాడంటే నాకు అసలు పడదు కదా, అందుకని
ఫోటో కూడా అలాగే దిగాం. ఇక ఎప్పటికీ అతన్ని మీరు చూడక్కర్లేదు. ఆ రివాల్వర్ ఇవ్వండి. అమ్మో, ఉపదేశి నన్ను కాల్ చేయడానికి పిలవట్లేదు కదా? అదే నిజమైతే, ఒరే మురారి, ఇవే నీ ఆఖరి క్షణాలు రా బాబు. ఫ్రెండ్స్ అన్నట్టు ప్రియురాలి చేతిలో చచ్చే ప్రియుణ్ణవుతాను. వాట్ టు డూ? ఏం చేయాలి? అవును, ఇందాక తను పోలీస్ స్టేషన్కి కదా వస్తానంది. నన్ను షూట్ చేయడానికే అయితే స్టేషన్కు రాదు కదా. సో మ్యాటర్ మర్జర్ కాదు, మరేదో ఉండుంటుంది. మనం ధైర్యంగా వెళ్ళొచ్చు అన్నమాట. వెళ్దాం అయితే. అమ్మో, యూనిఫామ్లో వెళ్ళాలి కదా. అయ్యగారు, 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 ఎక్కడికి వెళ్ళారు? అయ్యా, కాఫీ. ఏంటి గౌరమ్మ, బాబు ఇంకా నిద్ర లేవలేదా? రూమ్ లో అయ్యగారు లేరయ్యా. లేరా? ఈ మధ్య ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినట్టు? నాన్న కాలేజ్కి వెళ్ళేది ఇదే రూట్లోనే. ఎలాగైనా నాన్నతో కలిసి బైక్ మీద వెళ్ళాలి. నాన్నేంటి మళ్ళీ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ. హై సార్, నా కార్ చెడిపోయింది. నాకు కేఫ్ వరకు లిఫ్ట్ కావాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. ఏంటి, మీకెవరైనా బ్రదర్స్ ఉన్నారా? ఎందుకు? ఏం లేదు, మొన్న మీలాంటి వాడిని ఒక అతన్ని చూశాను. వాడా? వాడు నా తమ్ముడు కృష్ణ. నేను రామ్, సిఐ రామచంద్రని. ఓ, అచ్చా మీలానే ఉన్నాడు సార్. మీరు ట్విన్సా? అవును. ఓ, వాడు సరిగా చదువుకోలేదు, అందుకే ఇంకా స్టూడెంట్గా ఉన్నాడు. నేను బాగా చదివాను, సిఐనయ్యాను. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్, సహజంగా సినిమాలో చూస్తుంటాము, బట్ ఇప్పుడు రియల్ గా చూసేసరికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సార్, మీకు మ్యారేజ్ అయిందా? లేదు. ఏ అంటే అమ్మా? సారీ, అంటే అమ్మాయి దొరకలేదా? చూడు, కామ్గా కూర్చో, నన్ను డిస్టర్బ్ చేయకు.
హాయ్ హాయ్. స్కూల్ కా అవును. ఏంటి జైలుకి వెళ్తున్నావా? పోలీసుతో వెళ్తున్నావేంటి? నువ్వేం నేరం చేశావు? ఈయన పోలీస్ కాదు. మీ నాన్న నీకెలాగో నేను ఈయన కొడుకుని. నాన్నంటే మా నాన్నలాగా ఉండాలి, కొడుకంటే నాలాగా చిన్నగా ఉండాలి. ఇదింతే. ఏంటి నువ్వు కూడా ఇలా చెయ్యి. ఏమన్నావు? ఐ లైక్ యూ సార్. ఇది ప్లాన్. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మీలో ఒక్కడికి లైఫ్ ఉండదు. వీడేంట్రా ఎంత తెలివి మీరిపోయాడు.